హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ భవానీ టీచర్. చూడండి, ఇప్పుడు నేను ఎగ్స్ ములక్కాయ చేద్దాం అనుకుంటున్నాను. ములక్కాయలు చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో, చాలా పెద్ద పెద్దవి. మా ఏరియా కాయలు బాగుంటాయి. ఇవి అయితే మా టెర్రస్ మీదవి కాదు, బయట కొన్నవి అనమాట. చాలా బాగుంటాయి, అందుకని ఇవి ఫ్రెష్గా ఉండగానే వండేద్దాం అన్నట్టు ఇప్పుడు గుడ్లు ములక్కాయ చేస్తున్నాను. ఓకేనా. ఇప్పుడు ప్రస్తుతానికి ఎగ్స్ వేసాను, స్టవ్ మీద వేసి ఇది కొంచెం ఉప్పు కూడా వేయాలి. ఉప్పు వేసి ఉడికించాలి, కంపల్సరీ ఒక 10 minutes ఉడికించాలి. అయితే స్టార్టింగ్లో కొంతసేపు అంటే ఒక 3 minutes అలాగా ఇలా మీడియంలో పెట్టి 3 minutes అయిన తర్వాత హైలో పెట్టుకుంటే బ్రేక్ అవ్వకుండా ఉంటాయి ఎగ్స్. కుక్కర్ పెట్టాను, కుక్కర్లో వండుదాము ఎగ్ ములక్కాయ కర్రీ అని చెప్పేసి కుక్కర్ పెట్టాను అనమాట. ఫస్ట్ ఆయిల్ వేస్తున్నాను. చూడండి, ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టాను. తర్వాత ములక్కాయలు కూడా కట్ చేసి పెట్టాను. కాగింది కదా, కొంచెం పసుపు వేస్తున్నాను, కర్రీకి సరిపడా పసుపు వేసిన తర్వాత ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు పెద్ద ముక్కలుగా ఉన్నాయి అనుకోవద్దు, కుక్కర్లోనే కాబట్టి ఉడికిపోతాయి. తర్వాత ఉప్పు కూడా వేసేస్తున్నాను. ఈరోజు మార్నింగ్ గోధుమ రవ్వ ఉప్మా చేశాను టిఫిన్ కోసం. ఇప్పుడు లంచ్లోకేమో గుడ్లు మునక్కాయ వేస్తున్నాను అన్నమాట. పచ్చిమిర్చి ఎందుకు ఎక్కువ వేసానంటే ములక్కాయ వేసినప్పుడు ఒక్క రవ్వ కారంగా ఉంటేనే కర్రీ బాగుంటుంది. ఇవి పచ్చిమిర్చి తర్వాత కొంచెం అంటే కొంచెం చింతపండు పులుసు కూడా పోస్తామన్నమాట. జనరల్గా గుడ్లు కూరలో చింతపండు వేయను నేను, కానీ ములక్కాయ వేసినప్పుడు ఒక్క రవ్వ చింతపండు పులుసు పోస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అది సెమీ సాలిడ్గా ఉంటుంది కర్రీ, మరీ ఎగిరిపోయినట్టు కాదు, మరీ పులుసులా కాదు, సెమీ సాలిడ్గా ఉంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుదాము. ఒక 3 నిమిషాలు అవుతుంది నేను ఇది పెట్టి. అయితే పచ్చిమిర్చి కూడా వేసేస్తాను. ములక్కాయలు అయితే ముందే వేయకూడదు, ఎందుకు అంటే అవి మనం కుక్కర్ పెడతాం కదా, మరి మెత్తగా అయిపోతాయి. అలా కాకుండా ఎప్పుడు వేయాలో చూపిస్తాను. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం, దీనికి సరిపడా కారం వేద్దాం. అంటే ఒక్క రవ్వ చింతపండు వేస్తాం కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుంది. వేసి తర్వాత ఇవి కూడా వేసేస్తాను, ములక్కాయలు కూడా వేసేస్తాను. వేసేసి జస్ట్ ఒక ఆఫ్ చేస్తాను. ఇలా వేసి ఒక్క నిమిషం ఉన్న తర్వాత నేను చింతపండు పులుసు వేస్తాను. ఓకే, ఇది ఇలాగా పక్కగా పెడుతున్నాను మూత. ఇప్పుడు ఈ స్టేజ్లో చూడండి, కొంచెం బాగా మగ్గింది కదా, ఈ స్టేజ్లో మనం కొద్దిగా వాటర్ పోసుకుందాం. 1/2 గ్లాస్ వాటర్ పోద్దాం.
ఇంకా మిగతా హాఫ్ గ్లాసు మనం చింతపండు పులుసు పోద్దాం. ఓకేనా? ఇది వేసిన తర్వాత నేను చింతపండు పులుసు కూడా ఇది ఉడుకుతూ ఉంటుంది. ఈ టైంలో నేను చింతపండు పులుసు కూడా వేస్తాను. ఈ టైంలో ఈ స్టవ్ ఆన్ చేశాను. మనం ఎగ్స్ బాయిల్ చేసుకున్న ఎగ్స్ ఫ్రై చేయాలన్నమాట. అందుకని నేను ఆ పాన్ పెట్టాను. ఆయిల్ వేడెక్కింది కదా, మనం ఇది ఎగ్స్ వేయించుకోవడానికి చిటికెడు పసుపు వేసుకుందాం. వేయించుకొని దీంట్లో ఎగ్స్ వేసేద్దాం. చేద్దామంటే మనం ఇందాక కొంచెం చింతపండు పులుసు పోస్తానని చెప్పాను కదా, ఇది ఈ స్టేజ్లో కొంచెం అన్నమాట, ఎక్కువ కాదు, కొంచెం చింతపండు పులుసు పోసేస్తాను. చింతపండు కడిగి తర్వాత పులుసు వేస్తాను నేను. ఎక్కువ వేయకూడదు, ఎందుకంటే ఇవి కొంచెం ములక్కాయలకి టేస్ట్ కోసం కొంచెం వేసాను తప్ప ఎక్కువ కాదు. ఇప్పుడు మనం ఇక్కడ వేగిపోయిన ఎగ్స్ని వేసేసి ఇలాగా దీన్ని కొంచెం ఇలా పెట్టి మనం ఏంటంటే ఇలా కొంచెం సాల్ట్ చూసుకోవాలి వాటర్లో. ఇప్పుడు కర్రీకి అయితే సరిపోదు, కొంచెం వేస్తాను. ఇప్పుడు మనం కుక్కర్ పెట్టేసుకుందాం. ఇప్పుడు కుక్కర్ పెట్టాను. ఇప్పుడు మనం ఒక 2 విజిల్స్ వస్తే చాలు, ఎందుకంటే అన్ని వెజిటబుల్స్ కొంచెం ఇంచుమించు హాఫ్ వరకు కుక్ అయిపోయినాయి కాబట్టి ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకేనా? రెండు విజిల్స్ అయ్యాయి కాబట్టి స్టవ్ ఆపేసాను. ఇక ఇది కుక్కర్ చల్లారే వరకు వెయిట్ చేసి తర్వాత సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ ఎగ్స్ ములక్కాయ కర్రీ రెడీ అవుతుంది. ఓకేనా? ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. ఓకే, బాయ్. ఇది కుక్కర్ ఓపెన్ అయిన తర్వాత చూపిస్తాను. ఇవరికి కర్రీ ఇలా తయారైంది. సెమీ సాలిడ్గా ఉంటుంది, చెప్పాను కదా, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఓకేనా? బాయ్.